రాష్ట్రంలో వనం మనం కార్యక్రమాన్ని వాడవాడలా చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పచ్చదనం పెంచేందుకు నడుం బిగించారు. ప్రజలు ఉత్సాహంగా ముందుకొచ్చి మొక్కలు నాటారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో వనం మనం కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, మృణాళిని మొక్కలు నాటారు. విజయనగరం విజయ్ స్టేడియంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో మొక్కలు నాటారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో పోర్టు స్టేడియం వద్ద పచ్చదనం పెంచే కార్యక్రమాలు చేపట్టారు. కంబాలకొండ అటవీ ప్రాంతంలో వనం మనం కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. పాడేరులో వన మహోత్సవం నిర్వహించారు. మధురవాడ పోలీస్ శిక్షణ కేంద్రంలో 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సింహాచలం గోశాలలో 5,000 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, కొలిచేటి కొమ్మను నేను, కాపాడే అమ్మను నేను. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, తునిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వనం మనం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, అనపర్తి, పి గన్నవరం నియోజకవర్గాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. అయినవిల్లి మండలం మాగం గ్రామంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మొక్కలు నాటారు. ప్రత్తిపాడులో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం సంత్రంపాడులో మంత్రులు అయ్యన్న పాత్రుడు, పీతల సుజాత వనం మనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. జంగారెడ్డిగూడెంలో 2 లక్షల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. తణుకులో మొక్కల పెంపకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నరసాపురం, నిడదవోలులో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, కొలిచేటి కొమ్మను నేను, కాపాడే అమ్మను నేను. కృష్ణా జిల్లాలో వనం మనం కార్యక్రమం ఉత్సాహంగా మొదలైంది. గుడివాడ, మచిలీపట్నం రహదారి మార్గంలో మొక్కలు నాటి సంరక్షించేందుకు ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్లో దుర్గగుడి ఈవో సూర్యకుమారి మొక్కలు నాటారు. పెనమలూరు, పోరంకిలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. విజయవాడలో వనం మనం కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. నగరంలో 3,000 మంది విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన వనం మనం కార్యక్రమంలో మంత్రి రావెల, ఎంపీ గల్లా జయదేవ్ పాల్గొన్నారు. తెనాలిలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొక్కలు నాటారు. సచివాలయం వద్ద సిఆర్డీఏ అధికారులు మొక్కలు నాటారు. పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, కొలిచేటి కొమ్మను నేను, కాపాడే